జై కృష్ణ అండి అందరికీ. భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో మొదటి 13 శ్లోకాలను మనము ఆల్రెడీ చెప్పుకొనున్నాము. ఈ శ్లోకాలలో కౌరవులు సైన్యము, వారి యొక్క విధానము, వారి యొక్క మానసిక స్థితి ఎలా ఉంది అనే విషయాన్ని గురించి మనకు వివరంగా చెప్పడం జరిగింది. అయితే 14వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు పాండవ పక్ష సైన్యము, వారి యొక్క శంఖములు పేర్లు వివరించబడి ఉన్నాయి. వాటిని గురించి తెలుసుకునే ముందు ఒక్కసారి శ్లోకాలను మననం చేసుకుందాం. ముందుగా 14వ శ్లోకం. తతః శ్వేతైర్హరైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. 15వ శ్లోకం. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదరః. 16వ శ్లోకం. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ. 17వ శ్లోకం. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః. 18వ శ్లోకం. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుష్ శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. 19వ శ్లోకం. సఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. శ్లోకాల గురించిన అర్థ వివరణ తెలుసుకుందాం. పాండవ పక్షం నందు శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు ఇద్దరు తెల్లని గుర్రాలను పూంచబడిన మహారథంలో ఉన్నవారై తమ దివ్య శంఖములను పూరించారు. శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యం అనే పేరుగల శంఖమును పూరించెను. అర్జునుడు దేవదత్తం అనే పేరుగల శంఖమును పూరించెను. భోజన ప్రియుడు, ఘనమైన కార్యములను చేసే భీముడు పౌండ్రము అనే పేరుగల శంఖమును పూరించెను. యుధిష్ఠిరుడు అనగా ధర్మరాజు అనంత విజయమనే తన శంఖమును పూరించెను. నకులుడు సుఘోషమనే శంఖమును పూరించెను. సహదేవుడు మణిపుష్పకమనే శంఖమును పూరించెను. గొప్ప విలుకాడైన కాశీరాజు, యోధుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, ఎవ్వరూ జయించలేనటువంటి సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది తనయులు, గొప్ప బాహువులు కలిగి ఉన్నటువంటి సుభద్రా తనయుడు మొదలగు వీరులందరూ కూడా తమ తమ శంఖములను పూరించిరి. తెలుపు స్వచ్ఛతకు, ధర్మమునకు ప్రతిబింబము. తెల్లని గుర్రములతో కూడిన అత్యంత అద్భుతమైన రథమును అధిరోహించిన కృష్ణార్జులను చూసిన వారికి అప్పటికే విజయము వారికే చెందుతుందనే సంకేత భావన మదియందు భావన కలిగినట్లు అయినది. అత్యద్భుతమైన రథము అని చెప్పుకున్నాం కదా. అర్జునునికి ఈ దివ్య రథమును మరియు గాంధీవము అను ధనస్సును పూర్వం కాండవ దహనము జరిగే సమయంలో మెచ్చి అగ్నిదేవుడు అర్జునునికి బహుకరించి ఉండెను. ఇక గుర్రాల గురించి చెబితే
మహాశక్తివంతమైన తెల్లని గుర్రములను గంధర్వరాజగు చిత్రరథుడు బహుమతిగా ఇచ్చిన 100 గుర్రాలున్నాయి. ఆ గుర్రాలలో 4 గుర్రాలు ఇవి. ఈ 4 గుర్రాలను 4 వేదాలుగా కూడా చెబుతారు. ఈ గుర్రాలు భూమి, ఆకాశం ఎక్కడైనా సంచరించగలిగినటువంటి శక్తి కలిగినవి. నరనారాయణుడైన శ్రీకృష్ణార్చులు జీవాత్మ పరమాత్మలుగా గోచరించెను రథము పైన. ఈ శ్లోకములలో శంఖముల పేర్లు మరియు పాండవుల పేర్లు వేరుగా సంబోధించారు. అవి ఎందుకు అనే విషయాన్ని తెలుసుకుందాం. పాంచజన్యం అంటే పంచజనుడు అనే రాక్షసుని యొక్క ఎముకలతో తయారు చేసినది కనుక శ్రీకృష్ణుడు ఆ శంఖమును వాడుతాడు కాబట్టి దానికి పాంచజన్యం అనే పేరు వచ్చింది అని చెబుతారు. హృషికేశుడు అనగా పంచేంద్రియములు అనగా ఇంద్రియములను అదుపులో ఉంచుకోగలిగిన వాడని, సర్వసాక్షి అయిన పరమాత్ముడని అర్థము. మరియు ఆనందమునకు నిలయమనే పేరు కూడా అర్థముగా వస్తుంది. ధనంజయ అనగా ధర్మరాజు చేసే యజ్ఞయాగాదులకు అవసరమైన ధన సంపదను చేకూర్చుటచే అర్జునుడికి ధనంజయ అనే పేరు వచ్చిందనియు, మరియు ధనముపై ఆశను జయించినవాడు కనుక ఆ పేరు కూడా వచ్చిందని 2 రకాల అర్థములు చెప్పుతారు. వృకోదరుడు అంటే తోడేలు వంటి ఉదరము కలవాడు అనియు, మరియు వృకము అనగా అగ్ని ఉదకమున కలవాడు కనుక వృకోదరుడు అని అంటారు. ఇక 19వ శ్లోకంలో పాండవ పక్ష వీరుల శంఖధ్వనుల యొక్క ఫలితమును సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరించుచున్నాడు. ఆ శంఖముల ధ్వని అతి భయంకరంగా భూమి ఆకాశాలను కంపించే విధంగా ఉంది అని చెప్పెను. ఆ ధ్వని ధృతరాష్ట్ర కుమారుల హృదయాలను బద్దలు చేసినట్లుగా అనిపించింది అని కూడా చెప్పెను. పాండు కుమారులను మోసం చేయటం, రాజసింహాసనాన్ని తన పిల్లలకే కట్టబెట్టాలనే అధర్మపూరితమైన ఆలోచన చేయటం ఎంత మాత్రం మంచిది కాదు. కురువంశం అంతా ఆ మహారణంలో అంతరించిపోతుందని సూచనప్రాయంగా ధృతరాష్ట్రునికి సంజయుడు తెలియచేసెను. పిల్లల పట్ల గుడ్డి ప్రేమతో, అత్యాశతో వ్యవహరించి పిల్లలపై పుత్రవాత్సల్యం చూపుతూ ఈ ఘోర విపత్తుకు పరోక్షంగా ధృతరాష్ట్రుడే కారణమైనాడు. తరువాతి శ్లోకాలలో ఉత్సాహపూరితమైనటువంటి అర్జునుడు కృష్ణునితో ఏమని మాట్లాడెనో తెలుసుకుందాం. శ్రీకృష్ణార్పణమస్తు.